నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో కొనసాగుతూ ఉంటాయి. మీ నుంచి కూడా చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. అందులో భాగంగా ధర్మ సందేహాల రూపంలో చాలా విషయాల్ని మనకి వివరించటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. మనందరికీ సుపరిచితులు, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. కొన్ని ధర్మ సందేహాల రూపంలో అడిగే ప్రయత్నం చేస్తాను. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురువుగారు, మరో ధర్మ సందేహం ఏమిటంటే మామూలుగా ఆషాఢ మాసంలో ముహూర్తాలే ఉండవంటారు కదా! పెళ్ళిళ్ళు అవునమ్మా. జరగవు అంటూ అవునమ్మా. ఉంటారు. మరి అనంత అంబానీ ఎలా మ్యారేజ్ ఎలా జరిగిందంటారు? చాలా మంది ఈ డౌట్‌ని రేజ్ చేస్తూ ఉన్నారు. అసలు ఆషాఢ మాసంలో పెళ్లి ఎలా చేసుకున్నారు అని. మీరేం చెప్తారు? దీనికేమన్నా సొల్యూషన్ అనేది ఉందా? ముహూర్త మార్తాండలో గాని, ఉత్తర కాలామృతం గాని, దక్షిణ కాలామృతం గాని, ముహూర్త దర్పణం గాని, ముహూర్త శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు చాలా ఉన్నాయి. అయితే చాలామంది కూడా ఏమిటంటే కొన్ని కొన్ని మాసాల్లో వైశాఖ మాసమని, జ్యేష్ఠ మాసమని, కార్తీక మాసమని, ఆశ్వీజ మాసమని, చైత్ర మాసమని కొన్ని మాసాల్లో చేయటం అనేది మనకి శాస్త్రంలో చెప్పబడింది. అయితే ఇక్కడ కొన్ని మాసాలుంటాయి, కొన్ని తిథులుంటాయి, కొన్ని నక్షత్రాలుంటాయి, కొన్ని లగ్నాల్లో చేయాలని, కొన్ని నక్షత్రాల్లో చేయాలని కూడా వివాహం అనేది, ముహూర్తం అనేది శుభముహూర్తము. భార్యాభర్తలిద్దరు కూడా సఖ్యతగా ఉండి లాంగ్ రన్‌లో ట్రావెల్ చేయటానికి అవకాశం అనేది ఉంటుంది. మంచి సంతానం కలగటానికి కూడా అవకాశం ఉంటుంది. హ్మ్. ఏదైనా భార్యాభర్తలు అంటే ఒక అమ్మాయి, అబ్బాయికి పెళ్లి చేసుకోవటానికి కారణం ఏందంటే సంతానమే. హ్మ్. అంటే సంతానం సంపత్ప్రదం అన్నారు. అంటే సంతానం కలగాలంటే ఏందంటే వాళ్ళిద్దరూ కూడా వివాహం చేసుకోవాలి. సంతానం ద్వారానే తల్లిదండ్రుల యొక్క పరిపూర్ణమైన ఫలం లభించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. హ్మ్. ఎందుకంటే శరీరంలోంచి ఆనందదాత హృదయంలోంచి కదులుతేనే సంతానం కలుగుతుంది అని అర్థం. ఆ హ్మ్. సంతానాన్ని చూసే తల్లిదండ్రుల యొక్క ఆయు ప్రమాణం పెరుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. హ్మ్. అయితే ఇక్కడ చాలామంది కూడా మనం చైత్రమాసం చేస్తుంటారు వివాహం, వైశాఖము, జ్యేష్ఠ మాసము, అలానే జ్యేష్ఠ మాసం తర్వాత శ్రావణ మాసంలో చేస్తుంటారు, అలానే ఆశ్వీజ మాసం, కార్తీక మాసాల్లో, అలానే మాఘ మాసంలో, పాల్గొన మాసంలో, మార్గశిర మాసాల్లో వివాహాలు చేస్తుంటారు. హ్మ్. అయితే ఇక్కడ వివాహాలు చేయని మాసం ఏంటి? భాద్రపద మాసంలో చేయరు, హ్మ్. అలానే ఆషాఢ మాసంలో చేయరు. అవును. దాని తర్వాత శూన్య మాసాలు ఏవైతే ఉంటాయో గురుమౌఢ్యాలు, శుక్రమౌఢ్యాలు ఇలాంటి మాసాల్లో చేయరు. హ్మ్. అలానే పుష్యమాసంలో కూడా చేయరు. హ్మ్. అంటే ఇవన్నీ మాసాల్లో చేసినప్పుడు మరి ఇక్కడ మరి ముహూర్త శాస్త్రంలో ఏం చెప్పబడింది? మరి అంబానీ గారు ఆషాఢ మాసంలో చేయటానికి కారణం ఏంటి? అంటే నార్త్ ఇండియా వాళ్ళకి, సౌత్ ఇండియా వాళ్ళకి కొన్ని పద్ధతులుంటాయి. హ్మ్. మనం ఒక్కొక్క వ్యక్తులు కూడా ఒక్కొక్క పంచాంగ ప్రకారంగా ఒక్కొక్క రకంగా ఉంటుంది. హ్మ్. అన్నీ కూడా సూర్య సిద్ధాంతాన్ని అనుసరించి ఉన్న పంచాంగాలు. అంటే సూర్య సిద్ధాంతాన్ని అనుసరించే ద్వారానే దృక్ సిద్ధాంతం ఏర్పడింది. సూర్య సిద్ధాంతాన్ని అనుసరించే పూర్వ సిద్ధాంతం ఏర్పడింది. అయితే ఇక్కడ చాంద్రమానమని, సౌరమానమని 2 రకాలుగా ఉంటాయి. మనం చాంద్రమానం, హ్మ్. వాళ్ళొచ్చే సౌరమానం. అంటే సూర్యుడిని అనుసరించి వాళ్ళు వివాహాలు చేస్తుంటారు. అందువల్లే మనకి ఇక్కడ ఏదైతే మనకు అమావాస్య అయిపోతుందో అంటే రవిచంద్రుల యొక్క కలయిక అనేది కోయిన్సైడ్ అవుతుంటుంది. హ్మ్. అంటే ఒకే స్ట్రెయిట్ లైన్ మీదకొస్తే అమావాస్య ఏర్పడుతుందని. హ్మ్. అలానే సూర్యుడు, చంద్రుడు యొక్క మధ్య దూరం అనేది 12 డిగ్రీలు ఉంటే పాడ్యమని, హ్మ్. 24 డిగ్రీలు ఉంటే మరి విధి అని, 36 డిగ్రీలు ఉంటే తది అని, హ్మ్. ఇలాగ 48 డిగ్రీలు ఉంటే చవితి అని ఇలా చెప్పబడింది. అలానే 180 డిగ్రీలు ఉంటే పౌర్ణమి అంటారు. సహజంగా ఏమిటంటే పౌర్ణమి రోజున ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రం యొక్క మాసనామని చెప్పబడ్డది. హ్మ్. జ్యేష్ఠ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే జ్యేష్ఠమాసమని, హ్మ్. చిత్తా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే చైత్రమాసమని, అలానే కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే కార్తీక మాసమని, హ్మ్. ఇలాగా మనకు చెప్పారు. అంటే ప్రతిదానికి కూడా ఒక అర్థం ఉంటుంది. అంటే శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉంటే శ్రావణ మాసం. ఓకే. అంటే మాసానికి మనం అమావాస్యతో ఎండ్ అయిపోతుంది మనకి. హ్మ్. వాళ్ళకి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. హ్మ్. అంటే ఆ మాసం అనేది పౌర్ణమికి వాళ్ళకి ఎండ్ అయిపోతుంది. అంటే మనకు శుక్లపక్షము, బహుళపక్షం ఉంటుంది. వాళ్ళకి కూడా శుక్లపక్షం, బహుళపక్షం ఉంటుంది. హ్మ్. కానీ మనకేమో అమావాస్యతో లాస్ట్ మాసం. హ్మ్. ఆ రోజుతో లాస్ట్ మాసం అయిపోయి మళ్ళీ మాసం ప్రారంభమవుతుంది. ఓకే. వాళ్ళకి పౌర్ణమి అనేది లాస్ట్ రోజు. హ్మ్. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళకి మాసం ప్రారంభమవుతుంది. హ్మ్. అయితే ఈ ప్రాంతీయ విభేదాలన్నీ కొన్నున్నాయి. హ్మ్. అయితే నిజంగా ఆషాఢ మాసంలో నార్త్ ఇండియా వాళ్ళైనా, సౌత్ ఇండియా వాళ్ళైనా చెయ్యొచ్చా అంటే చెయ్యొచ్చు. హ్మ్. దీనికి సంబంధించిన విషయాల్లో కూడా చాలామందికి కూడా ఏం తెలియదంటే చైత్రమాసంలో కొన్ని రోజులు చెయ్యరు. హ్మ్. దాని పద్ధతి ఏందంటే శ్రీరామనవమి కాకముందు, సీతారాముల యొక్క కళ్యాణం కాకముందు
మనం వివాహాలు చేసుకోకూడదని అని నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఉంది. అంటే దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కూడా ఉంది ఇది. ఉమ్, అంటే శ్రీరామనవమి తర్వాతనే మనం కళ్యాణం చేసుకోవాలి అనేది ఒక శాస్త్రంలో చెప్పబడింది. ఓకే. అయితే ఇక్కడ అన్ని భారతదేశం మొత్తం కూడా అలానే ఉంది. ఉమ్, ప్రతి స్టేట్లో కూడా ఆచరించే వాళ్ళు మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎక్కువగా మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు శ్రీరామనవమి గురించి. ఉమ్, దానికంటే ముందు వివాహాలు చేసుకోవటం అనేది మనకి తెలుగు వాళ్ళకి మటు కొంత సాంప్రదాయం కాదు. తెలుగు వాళ్ళందరూ కూడా ఆ సీతారాముల యొక్క కళ్యాణం తర్వాతనే వివాహం చేసుకోవడం అనేది మనకి ఎక్కువగా సాంప్రదాయం తెలుగు వారికి. ఉమ్, ఉమ్, అయితే దీనిలో ముఖ్యంగా చైత్ర మాసంలో కొన్ని రోజులు చేయకూడదు. అలానే ఇక్కడ ఆషాఢ మాసంలో కూడా కొన్ని రోజులు చేయకూడదని కొంతమంది అపోహలు అయితే ఉన్నాయి. ఉమ్, అంటే సూర్య భగవానుడి యొక్క అనుసరణను బట్టి ఉంటుంది. సూర్యుడు ఒక్కొక్క రాశి నుంచి మరొక రాశికి వెళ్ళటానికి 30 రోజులు పడుతుంది. అంటే మేష రాశిలో 30 రోజులు ఉంటాడు. తర్వాత మళ్ళీ తర్వాత వృషభ రాశిలో 30 రోజులు ఉంటాడు. తర్వాత వృషభ రాశి నుంచి మిథున రాశిలో 30 రోజులు ఉంటాడు. ఉమ్, అంటే ఒక్కొక్క రాశిలో 30 రోజుల పాటు ఉంటాడు. ఓకే. ఉంటే ఇక్కడ ముఖ్యంగా మిథున ఆషాఢం అంటారు. ఉమ్, ఉమ్, మిథున ఆషాఢం అంటే ఏంటంటే ఆషాఢ మాసంలో సూర్య భగవానుడు మిథున రాశిలో ఉంటే వివాహం చేయొచ్చు ఉమ్, అని శాస్త్రం చెప్పారు. అంటే ఆషాఢ మాసంలో ఇక్కడ రవి ఏం చేస్తాడంటే రవి కొన్ని రోజులు మిథున రాశిలో ఉంటాడు, కర్కాటక రాశిలో ఉంటాడు. ఉమ్, కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఆషాఢ మాసంలో వివాహం చేయకూడదు. ఉమ్, మిథున ఆషాఢం అంటాడు. అంటే మిథున రాశిలో సూర్య భగవానుడు ఉన్నప్పుడు వివాహం చేయొచ్చని శాస్త్రం చెప్పబడింది. ఓకే. అలానే మీన చైత్రం అంటారు. ఉమ్, అంటే మీనరాశిలో ఎప్పుడైతే సూర్య భగవానుడు ఉంటాడో అప్పుడు చెయ్యొచ్చు అని కూడా చెప్పిన పుస్తకాలు ఉన్నాయి. ఉమ్, అలానే మళ్ళీ మేషరాశికి వస్తే చేయకూడదని కూడా కొన్ని వాదనలు ఉన్నాయి. అయితే ఇక్కడ మెయిన్ ముఖ్యంగా మన కమ్ టు ద పాయింట్ ఆషాఢ మాసానికి వస్తే మిథున ఆషాఢం. మిథున ఆషాఢంలో చేయొచ్చు. సూర్యభగవానుడు ఎప్పుడైతే మిథున రాశిలో వస్తాడో ఉమ్, అక్కడ ఆ మిథున రాశి మిత్రక్షేత్రం. అక్కడ ఓకే. మిత్రక్షేత్రం అంటే ఏంటంటే మిత్ర రాశి, క్షేత్రం కూడా కాదు, మిత్ర రాశి. ఉమ్, అంటే అది బుధక్షేత్రము. ఆ బుధక్షేత్రంలో మిత్రుడైన బుధుడితోటి ఆ క్షేత్రంలో ఉండటం వల్ల ఆషాఢ మాసంలో సూర్య భగవానుడు మిథున రాశిలో ఉండంగా చెయ్యొచ్చు. ఓకే. కర్కాటక రాశిలో రాగానే చేయకూడదు. ఓకే. అందువల్ల వాళ్ళు కూడా ఆలోచన చేసింటారు. వాళ్ళు కూడా పెద్దవాళ్ళని సంప్రదిస్తారు. ప్రముఖ జ్యోతిష్యులను సంప్రదించి అంత తేలిక చేసిన వాళ్ళు కాదు. మిథున ఆషాఢంలో చేయొచ్చనే మనకి శాస్త్రంలో చెప్పబడిందమ్మా. ఓకే. సో మంచి క్లారిటీ ఇచ్చారు గురువు గారు. అయితే అనంత అంబానీ పెళ్లి ఎందుకు ఆషాఢ మాసంలో జరిగిందని చాలా మంది రకరకాల పోస్టులు పెడుతూ ఉన్నారు. డబ్బు ఉండంగానే అన్ని చేసేసుకోవచ్చా అని ఇలా రకరకాల సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఈ మిథున ఆషాఢం అనేది ఎక్కడ ఎవరు మాట్లాడిన సందర్భం మనమైతే చూడలేదు. నిజానికి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. చాలా మంది ఇలా మాట్లాడుకునే వాళ్ళందరికీ ఒక సొల్యూషన్ దొరికినట్టు అవుతుంది. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉన్నా లేదా ఇంకా ఇలాంటి విషయాల గురించి మీరు అడగాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఏ క్వశ్చన్స్ అయినా కూడా, లేదా గురువు గారినే కలవాలి అనుకుంటే జ్యోతిష్యానికి సంబంధించి వాస్తుకు సంబంధించి స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.